Daily. Taste the Daily. తిరుమల శ్రీవారి పరికామణిలో చోరీ కేసులో సిఐడి విచారణ ముగిసినా కూడా ట్విస్ట్లు ఇంకా కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా కేసుకు సంబంధించి మరో నివేదికని హైకోర్టుకు సమర్పించింది సిఐడి. మరి ఈ అదనపు నివేదిక దేనికోసం? ఈ నివేదికలో ఏముంది? తిరుమల పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడంపై హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది సిఐడి. అయితే దీనికి సంబంధించిన మరో 2 సెట్లను సీల్డ్ కవర్ లో రిజిస్టర్ కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం చట్టబద్ధత అవునా కాదా అని హైకోర్టు తేల్చనుంది. ఇందుకోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇక పరకామణి చోరీ కేసులో రాజీ వ్యవహారం, రవికుమార్ ఆస్తులపై నివేదికలను ఇప్పటికే తమ నివేదికలను హైకోర్టుకు సీల్డ్ కవర్ లో అందించారు సిఐడి అధికారులు. అయితే సిఐడి నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థన కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణి విధుల్లో అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవికుమార్ దొరికిపోయాడు. అయితే అప్పటి టీటీడీ అధికారులు నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు. అలాగే 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19వ తేదీన ఆ మేరకు తీర్మానం చేయడం, ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలపై విచారణ జరిపిన సిఐడి తన నివేదికను హైకోర్టుకు అందించింది. కేసు విచారణలో భాగంగా నిందితుడు రవికుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు.